హలో అండి. బోటి చారు గట్క చేద్దామని అనుకుంటున్నా. 7:20 అవుతుంది ఇప్పుడు నైటు. ఇది సండే రోజు తెచ్చిన బోటి అండి. అంటే ఇవాళ మండే, నిన్న సండే అనమాట. అయితే నిన్న ఉడకబెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినా. ఇప్పుడే తీసిన. ఇదిగో వాటర్ కారుతున్నాయి. అంటే బోటి దప్పడం అంటారు చూడు, ఆ టైప్ ఓల్డ్ స్టైల్లో గట్క బోటి దప్పడంతో ఇప్పుడు నైట్ తినాలి. అంటే కొంచెం ఎక్కువే పెడతారు రేపటికి కూడా, అంటే రేపు మార్నింగ్ కూడా రైస్లో తినడానికి. ఇది గట్కలో ఇప్పుడు తినడానికి. ఇది 1.5 kg బోటి అండి. అయితే ఇది కూల్ ఉంది కదా, మొత్తం గడ్డ కట్టినట్టు అయింది. వేడి నీళ్ళు కాగబెడితే ఇది కొంచెం చేయగలుగుతుంది. కట్కర్ లేదు, తోంపించిన ఎడబెట్టిన. ఇది క్లీన్ చేయడమే పెద్ద ప్రాసెస్ అండి. కొంచెం చేసేటప్పుడు ఎట్లా అనిపిస్తుంది, తినేటప్పుడు మాత్రం అద్భుతంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. పిల్లలకు ఈ ట్యూబ్స్ అంటే చాలా ఇష్టం. ఇది ట్యూబ్ టైర్స్ అనమాట. ట్యూబ్ టైర్ కర్రీ అంటాం. బోటి కాకుండా ట్యూబ్ టైర్ స్టైల్గా అనమాట. కొంచెం ఇంగ్లీష్లో ఈ పైపులు బొంత అంటారు కదా, దాన్ని ట్యూబు టైర్ లాగా ఉంటుంది. ట్యూబ్ టైర్స్ దప్పడం. ఇప్పుడు ఇది మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని కడుక్కొని ఫ్రెష్గా మటన్ లాగా చేసి పెట్టాలి. ఇప్పుడు ఇది బొంత. దీన్ని మొత్తం పైన ఉన్న ఈ బొంత ఉన్నది కదా, దాన్ని మొత్తం గీరేసేయాలన్నమాట. ఇలా ఇలపీటకైతేనే వస్తుంది. చాకుతో రాదనమాట, నీట్గా పోదు. మంచిగా కొంచెం ఉప్పు వేసి ఫస్ట్ ఉడకబెట్టినాం కదా, ఇది ఉడకడం వల్ల ఇది తొందరగా వదిలిపోతుంది అన్నమాట. కొంతమంది ఇట్లే వండుకుంటారు, కానీ ఎందుకో నాకు నచ్చదనమాట. ఇది కొంచెం నీట్గా చేస్తేనే తెల్లగా కావాలి. ఇది అప్పుడే మంచిగా తినాలనిపిస్తుంది. లేకపోతే ఇదంతా ఈ బొంత బూరు ఎంటికలు ఉందనుకో, జర తినబుద్ధి కాదనమాట. కొంచెం ఎంత నీట్గా ఆ బోటి క్లీన్ చేస్తే అంత మంచిగా ఉంటుంది. కానీ బోటి చారు ఆ టేస్టే వేరబ్బా, చాలా బాగా అనిపిస్తుంది. ఒక 2 days కూడా వేసుకొని తినొచ్చు. మంచిగా గిన్నెడు అన్నం కడుపు నిండా తినొచ్చు తిన్నప్పుడల్లా. ఇట్లా పెద్దగా ఉంటే తొందరగా వెళ్ళిపోతుంది. చిన్నగా ఉంది అనుకో కొంచెం లేట్ అవుతుంది. మంచిగా రాసి ఆ తెల్లదనం పోయేంత వరకు నీట్గా కడిగి తీసుకోవాలి బోటీని. చూసారా, నీట్గా స్మెల్ లేకుండా ఉప్పేసి బాగా ఒక 10-12 సార్లు వీలైనంత గట్టిగా రాసి మొత్తం ఆ పైపులలో ఉన్నదంతా పోయేంత వరకు నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. 1.5 kg అండి. ఇగో ఇంత అయింది. ఇక కుక్కర్లో చేస్తాను. కుక్కర్లో ఆల్రెడీ ఆయిల్ పోసిన, పొగలు వచ్చేస్తుంది. ఒక 2 ఉల్లిగడ్డలు మీడియం సైజ్ ఇంత తీసుకొని సన్నగా తరిగిన, ఒక 2-3 పచ్చిమిర్చి వేసిన, ఎందుకంటే కొంచెం టేస్ట్ బాగా వస్తుంది. ఇక ఫ్రెష్ కరివేపాకు మా చెట్టుది. ఇప్పుడు ఆయిల్ వేసినానుకో సౌండ్ వస్తుంది. ఇదిగోండి, ఒక స్పూన్ కాలుతుంది. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేగించుకోవాలి. ఇక ఇటు సైడు గట్కకు ఎసరు పెట్టిన. 2 టకటక, ఎంత గట్క గోధుమది కాబట్టి తొందరనే అయిపోతుంది. మేమైతే చిన్నగా ఉన్నప్పుడు మొక్కజొన్న గట్క, పజ్జొన్న గట్క ఇలా బోటి చారు వేసుకొని తినేవాళ్ళం. ఆ రుచే వేరబ్బా. కాకపోతే ఇప్పుడు ఆ గట్కలు పట్టించే అంత ఓపిక కానీ, వాటిని వండుకునే అంత ఓపిక, అంటే గట్కలు చాలా లేటుగా ఉడుకుతాయండి. వాటికి ఎసరు పెట్టి గట్క నానబెట్టి బాగా ఉడకబెట్టడం అంటే ఇప్పుడున్న హడావిడిలక అస్సలు సెట్ కాదు. కొంచెం గోధుమ దొడ్డు రవ్వ అనమాట. ఆ దొడ్డు రవ్వదైతే కొంచెం 10-15 నిమిషాలలో ఉడికిపోతుంది. ఇక మొక్కజొన్న గట్క, పజ్జొన్న గట్క అవి ఉడికినాయి అంటే మనం బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకునేది ఏముండదండి. ఇక వండుకుంటూనే కూర్చోవాలి. కాబట్టి కొంచెం గోధుమ గట్క అయితే అప్పుడప్పుడు నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటా. రెగ్యులర్గా అంటే అప్పుడప్పుడు, అంటే టిఫిన్స్ లేనప్పుడు 3 పూటలు అన్నం తినవద్దు అనే ఉద్దేశంతో అలా చేస్తూ ఉంటా. ఇదిగో ఇవి ఫ్రై అయిపోయినాయండి. 2-3 పచ్చిమిర్చి వేద్దాం.
మంచిగా బోటి ఇట్లా కలుపుకోవాలి. చూడండి ఎట్లయిందో. ఇప్పుడు ఇలా కొద్దిసేపు 2-3 మినిట్స్కి ఒకసారి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వరకు మగ్గించుకోవాలన్నమాట. ఇదిగోండి మొత్తం పులుసు మంచిగా విసికేసిన పోసేసిన. ఇగో ఇంతవరకు వచ్చింది కుక్కర్లో. మరీ ఎక్కువ నిండా పోసిన అనుకో ఇక పొంగిపోతుంది అనమాట. ఆల్రెడీ మూత మొత్తం మంచిగా పడుతుంది. చూడండి ఇది కారం పొడి మాత్రం చాలా రెడ్గా ఉంది. ఇందాక ఒక స్పూన్ వేసిన, ఇంకొంచెం మనం టేస్ట్ చూసేటప్పుడు కూడా వేసుకోవచ్చు, ఇక సరిపోతుంది. ఇది మసాలా పౌడర్ నేను తయారు చేసింది, మంచి ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఇది ఇంత నిండా కనబడుతుందా, 4 ఇంచులు తగ్గాలండి. 4-5 ఇంచులు తగ్గితే మనకు అప్పుడు మంచిగా ఉడుకుతుంది. 12-15 విజిల్, మినిమం 15 విజిల్ ఉండాల్సిందే. ఇంకో 2-3 ఎక్కువనా నష్టమేం లేదు. ఓకేనా. ఇప్పుడు ఇక కుక్కర్ మూత పెట్టేసి వదిలేసినామంటే దానిపైన అది చేసుకుంటుంది. ఓకే, ఇక 10-12 విజిల్స్ ఎక్కువే, మ్యాక్సిమం ఎక్కువే వస్తుంది. ఎందుకంటే ఒక ఉడికిన స్మెల్ వచ్చేస్తుందండి. ఇప్పుడు మటన్ బోటి విజిల్ పెట్టేటప్పుడు జనరల్గా 5-6 విజిల్స్ చేసుకుంటారు కదా. నేను అట్లా 5-6 పెట్టా అండి, ఎక్కువే పెడతా. మినిమం 10 పెడతా. మినిమం 10-12 విజిల్ అంటే అది ఉడికినది స్మెల్ వచ్చేస్తుంది. అది అడుగంటేటప్పుడు కానీ బాగా ఉడికిన తర్వాత ఒక రకమైన స్మెల్ వస్తుంది. వంట వండేటప్పుడు స్మెల్తో రుచి అంటున్నా, కలర్ కనబడుతుంది. కలర్ కానీ దాని యొక్క రంగు, దాని షేపు, అంటే అది థిక్నెస్ పల్చగా ఇట్లా ఉంటుంది కదా, దాంతో కంటితో కొంచెం తెలిసిపోతా అంటారు ఫుడ్ చేసేటప్పుడు. నాకేంటంటే స్మెల్ తెలుస్తుంది అది ఉడికిందా లేదా అనేది. దూరం నుంచి ఎన్ని విజిల్స్ నేను మర్చిపోతా. కుక్కర్ పెట్టేసి అన్ని పనులు చేసుకుంటూ తిరుగుతా. అది ఎన్ని వచ్చినాయో నేను కౌంట్ చేయను అనమాట. కాబట్టి ఆ మటన్ ఉడికిన స్మెల్ నాకు వచ్చేసి ఓహో ఉడికింది, ఇక గ్రేవీ చిక్కగా అయిపోయింది, అందులో మాడిపోయే ఆ దగ్గరకు వస్తుంది అనే టైంలో బంద్ చేస్తాను అనమాట. అప్పుడు సూపర్ ఉంటుందండి మటను, చాలా బాగుంటుంది. ఇప్పుడు కూడా ఇది స్మెల్ వస్తుంది. తర్వాత 10 నుంచి ఎక్కువే విజిల్స్ పెడతా. స్మెల్ వచ్చినప్పుడే బంద్ చేస్తాను. దాన్ని కౌంట్ చేయను నేను, మీకు చెప్తున్నాను 10-15 వరకు పెడతా అని. వాటికి ఎక్కువనే అయిపోతుండొచ్చు. ఇక విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఇంకొంచెం ట్యూబ్స్ వేసుకుందాం. ఇది బోటి గట్క, బోటి దప్పడం. ఫస్ట్ టేస్ట్ చూద్దాం. ఆహా సూపర్. ఉప్పు సరిపోకుంటే ఇప్పుడు కలుపుకోవచ్చండి కొంచెం. దప్పడం టేస్ట్ అంటే ఇది ఇలా చేస్తారు. దప్పడం పిండి పోసి చిన్నప్పుడు ఒక 1/4 కేజీ బోటు తెచ్చి కొండెడు దప్పడం పెట్టేవాళ్ళు మా వాళ్ళు. ఇప్పుడు 1.5 కేజీ తెచ్చి గుప్పెడంత చారు వేసి పెట్టినా. మా చిట్టికి ఊరిలు వస్తున్నాయి. పెట్టనా ఒకటి.